హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. మొబైల్ నంబర్ గురించి నేను మీకు కంపల్సరీ ఆల్ నంబర్ గురించి చెప్పాను మ్యాక్సిమం. కానీ మళ్ళా ఒకసారి చెప్తాను అందరికీ. మొబైల్ నంబర్ ఎలా ఉండాలి, ఎలాంటి నంబర్స్ మనకు ఉపయోగపడుతుంది. మీ దగ్గర మొబైల్ నంబరే కాదు, మీకు ఆయుధం కూడా కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, మీకు హెల్త్ ఇష్యూకి ప్రాబ్లం రావచ్చు, మీకు పోలీస్ కేసు కావచ్చు, మీకు ఏదో రకంగా 100 సమస్యలు తీసుకురావచ్చు మొబైల్ నంబర్ని. మీరు దాన్ని ఎక్కడో ఎక్కడో ఎత్తుతా ఉన్నా, ఏదో ఏదో చేసుకుంటా ఉన్నా, చూసిన మొబైల్ నంబర్ చూడకుండా మీరు అన్ని రకాల ప్రయత్నం చేసి ఓడిపోయారనుకోండి, కంపల్సరీ ఒకసారి మీ మొబైల్ నంబర్‌ని కూడా చెక్ చేసుకోండి. మీ మొబైల్ నంబర్‌ని మీరు చెక్ చేసుకున్నారనుకోండి, కంపల్సరీ అది బాగున్నదా? బాగాలేదా? అది కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీ ఫోన్ నంబర్స్ ఎలా ఉన్నాయి? నా వీడియో చూసి మీరు కంపల్సరీ చూసుకోవచ్చు. మీకు ఇయాల నేను చెప్పేది వేరే నంబర్ గురించి. ఇది కాదు 75 నంబర్స్ ఆల్రెడీ చెప్పేశాను. ఇయాల 76 నంబర్ గురించి చెప్తాను. ఒకవేళ 76 నంబర్ మీ మొబైల్ నంబర్‌లో ఉంటే ఒక పాజిటివ్ నంబర్‌గా భావించచ్చు. కానీ ఇది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే తీసుకోవాలి. 76 నంబర్ కూడా బాగుంటది. ఎందుకంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్‌ని మెయింటైన్ చేసేదానికి 76 నంబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది కుటుంబం మీద, ఫ్యామిలీ మీద బాగా ప్రేమ ఉన్న వ్యక్తులకు కంపల్సరీ 76 నంబర్ అనేది బాగా ఉపయోగపడుతదండి. 76 నంబర్‌ని మనం పాజిటివ్‌గా భావియచ్చు. ప్రేమ మధురంగా భావించేది ఏంటంటే, ప్రేమకు ప్రతిరూపం 76 నంబర్ అంటాం. హస్బెండ్ వైఫ్ రిలేషన్‌లో ఒక అనుబంధంని పెంచుతది. బాగా ఒక ప్రేమని పెంచేది 76 నంబర్. ఇలాంటి నంబర్ మన ఫోన్ నంబర్‌లో ఉంటే మనం బాగా మ్యూజిక్ ఇష్టం. పాటలు వినాలని కూడా మనకు బాగా ఆలోచన వస్తది. 76 నంబర్ ఒక రిలేషన్‌షిప్‌ని బాగా చేసేదానికి, ఒక లగ్జరీగా మనం బతకాలన్నా కూడా 76 నంబర్ కంపల్సరీ ఉంటది. ఎందుకంటే లగ్జరీ నంబర్, నంబర్ 6 ఈక్వల్స్ లగ్జరీ నంబర్. కేతు అనేది ఆల్రెడీ ఈ నంబర్ ఏం చెప్తదో కేతు ఆ నంబర్‌కి డబుల్ చేసి ఇస్తది. ఈ నంబర్ ప్రేమ అన్నారనుకోండి, ఈ కేతు అనేది డబుల్ ప్రేమగా మారుతది. ఈ నంబర్ లగ్జరీ అన్నారనుకోండి, కేతు డబుల్ లగ్జరీగా మారుతది. ఈ నంబర్ వైఫ్‌ని ప్రేమిస్తదనుకోండి, ఈ కేతు నంబర్ డబుల్‌గా ప్రేమియాలని చెప్తది. అంటే ఇప్పుడు 76 నంబర్ అన్నది బాగా పాజిటివ్ నంబర్ అండి. మీ మొబైల్ నంబర్‌లో 76 నంబర్ ఉన్నదనుకో దాన్ని మనం పాజిటివ్‌గా భావించేసి 76 నంబర్ అన్నది ఒక మంచి నంబర్. 7 నంబర్ పక్కన చాలా తక్కువ నంబర్ ప్రాబ్లమాటిక్ అండి. మిగతా 7 పక్కన ఏ నంబర్స్ ఉన్నా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఒక్క ముందు ముందు చెప్తా. ఒక్కటే 2 నంబర్ నెగెటివ్ ఉంటాయి 7 పక్కన. మిగతా అన్ని నంబర్ పాజిటివ్ ఉంటాయి. కనుక 777 తీసుకున్నారనుకోండి, మీకు దాని పక్కన 3 నంబర్ మంచిగే ఉంటాయి. ఎందుకంటే 6 నంబర్ బాగున్నట్టే కదా! మరి ఒకటో 2 నంబర్ మనము 13 నంబర్ 31 తీసుకున్నామనుకో, మాక్సిమం 7 ఎక్కువున్న నంబర్స్ తీసుకుంటే మాత్రం మనకు డేంజర్ తక్కువ అండి. దానివల్ల నేను చెప్పేదేంటంటే మాత్రం 76 నంబర్ ఒక పాజిటివ్ నంబర్‌గా మేము భావిస్తాం. మన మొబైల్ నంబర్‌లో 76 నంబర్ ఉంటే మాత్రం అద్భుతంగా మారుతుంది మన జీవితం అంటే. ఇదండి ఇలా మనం 76 నంబర్ గురించి చెప్పాము. ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని కంపల్సరీ హిట్ చేయండి. ఎందుకంటే అప్పుడే మీకు నా వీడియోస్ అనేది కంపల్సరీ వచ్చిన వీడియోస్ అన్ని మీకు కనబడతా ఉంటాయి. మీ పిల్లల భవిష్యం బాగా చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ మీ చేతిలోనే ఉన్నది. వాళ్ళ పేరు మీరు పెట్టిందే, వాళ్ళ ఫోన్ నంబర్ మీరిచ్చిందే, పెళ్లి డేట్ కూడా మీరు చేసిందే. ఒకవేళ అవి 3 బాగాలేకపోతే రేపు కష్టపడాల్సిందే మీరే. కానీ పిల్లల భవిష్యం బాగా చేయాలంటే మాత్రం ఈ 3 కంపల్సరీ బాగా చేయాలి. అప్పుడే మన జీవితం, మన పిల్లల జీవితం అప్పుడు బాగుంటదండి. ఓకే అండి. థాంక్ యూ అండి. నమస్తే.